ఇక్కడ నేను ఒక గుణపాఠం నేర్చుకొని పయనం అవుతున్నా. వీడిలా సిన్సియర్గా వర్క్ చేస్తే మనకు చాలా ఇబ్బంది. అవును, వీడిని ఏదో ఒక చేసి వాడిని జాబులో నుండి పీకించాలి. మేనేజర్ ముందు బడ్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం, అప్పుడే వీడు కిందకి వస్తాదు. సరే కానీ కేర్ఫుల్గా చేయాలి. నేను చూస్తాను, నువ్వు సపోర్ట్ ఇవ్వు. పర్లేదు, ఇది మర్చిపోవద్దు. సార్ బయట ఆఫీస్లో మంచిగా ఉన్నట్టు నటిస్తాడు సార్. అంతెందుకు సార్, టీం లీడర్స్ అయినా మాకే రెస్పెక్ట్ ఇవ్వడు. వాడికి చాలా బలుపు ఉంది, దీనిపై మీరు ఆలోచించాలి. అలా అంటున్నారా? అర్జున్ గురించి ఇలా కంప్లైంట్స్ రావటం ఎక్స్పెక్టెడ్ కాలేడు. పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ టీం కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేయలేం. అర్జున్ క్యాబిన్కి వన్స్ రా, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇమీడియట్గా రా. అర్జున్, నీ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, టీంతో నీ బిహేవియర్ గురించి. సార్, నువ్వు నిజంగా ఏమి చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. సార్, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ రోజుతో నీ ఉద్యోగం ఇక ముగుస్తుంది. ఇది ఫైనల్ నిర్ణయం. ఉద్యోగం తీసేయడం సులభం సార్, కానీ మనిషి విలువను తీసేయడం అంత సులభం కాదు. అందరూ నేను పడిపోయాను అనుకున్నా, నేను మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటా. మంచితనం అన్నిటికీ అవసరం కాదు అని నాకు అర్థమైంది. ఇతరుల మాటలకున్న విలువ మనిషికి లేదు. జీవితంలోని ఆశయాలు కూడా ఈ టీలాగా వేడిగా మరుగుతున్నాయి లోపల. ఈ నిశ్శబ్దమే నా పరిస్థితిని నాకంటే బాగా అర్థం చేసుకుంటుంది. హాయ్ రా అర్జున్, ఎలా ఉన్నావు? ఎందుకు డల్గా ఉన్నావు? ఉద్యోగం పోతే లైఫ్ పోయినట్టు కాదురా. పడిపోవడం తప్పు కాదురా. పడిపోయాక లేచి మళ్ళీ ప్రయత్నించేవాడికి సక్సెస్ వస్తుంది. నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారంటే నేనింకా పూర్తిగా ఓడిపోలేదు. ఇకపై నేను ముందుకు సాగుతా. ఓటములు ఎదురైనా ధైర్యంగా కొనసాగిస్తా జీవితాన్ని. శరీరం అలసిపోయింది, కానీ మనసు మాత్రం ఇంకా ఆగలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఒక్క అవకాశం చాలు నా జీవితాన్ని మార్చుకోవడానికి. దేవుడా, ఈ ఉద్యోగం ఎలాగైనా వచ్చేలా చూడు స్వామి. ఈరోజు ఎలా అయినా నేను సెలెక్ట్ అవ్వాలి. ఈ ప్రయాణం గమ్యానికి తీసుకెళ్తుందా లేక ఇంకో నిరాశకి దారితీస్తుందో వేచి చూడాలి. భయముంది కానీ ఈసారి వెనక్కెళ్ళే ఆప్షన్ లేదు. ఇక్కడ అందరికీ ఒకటే కల, కానీ అవకాశం మాత్రం ఒక్కరికే. మళ్ళీ అదే సమాధానం, సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. అయినా రిజెక్షన్ నాకేమీ కొత్త కడు. జనం మధ్యలో ఉన్న నేను మాత్రం పూర్తిగా ఒంటరివాడినే. ఎందుకంటే నేను తీసుకునే డిసిషన్స్ అలాంటివి ఓపిక కూడా నశించిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎందుకు, జీవితం నన్నే పరీక్షిస్తోంది. చీకటికి వెలుగుంది, నా జీవితం మాత్రం చీకట్లోనే ఉండిపోయింది. రిజెక్షన్స్ నాకు కొత్త ఏం కాదు, అయినా నా జాతకమే అలాంటిది కదా. నిద్ర రావడం లేదు, ఎందుకంటే నా భవిష్యత్తే నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఒక్క అవకాశం వస్తే చాలు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అమ్మా నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, నేను చివరకు గెలిచాను. చీకటి ఎంత పెద్దదైనా వెలుగు తప్పకుండా వస్తుంది. జీవితం నన్ను ఆపలేదు, నన్ను బలంగా మార్చింది. జీవితం కొన్నిసార్లు మనల్ని ఆపేస్తుంది, మనమే ముగిసిపోయామనిపిస్తుంది. కానీ గుర్తుంచుకో, చీకటి ఎప్పటికీ ఉండదు. ఒకరోజు నీ సమయం కూడా వస్తుంది. ప్రతి ఓటమి నీ ప్రయాణాన్ని ఆపదు.
ప్రతి తిరస్కారం నీ విలువను తగ్గించదు. కొన్ని యుద్ధాలు బయట కాదు, గెలుపు ముందు నిశ్శబ్దం తప్పదు. అందరికీ చెప్పలేని బాధలు ఉంటాయి, ఒంటరిగా మోయాల్సిన రోజులు వస్తాయి. కానీ ఆగిపోవద్దు, ఎందుకంటే నీ కష్టం ఒకరోజు నీకోసం మాట్లాడుతుంది. ఒకరోజు నువ్వు గెలిచింది ఉద్యోగం కాదు, నీ మీద నీ నమ్మకం. నీ కన్నీళ్లకి విలువ వస్తుంది, నీ కష్టానికి సమాధానం వస్తుంది. ఇట్లు మీ మల్లికార్జున్ సిద్ధు.